హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, పూర్ణాలు చేసుకునేటప్పుడు పప్పు బియ్యం నానబెట్టుకుని రుబ్బుకుని అదంతా కూడా ప్రాసెస్ ఎక్కువ టైం పడుతుంది కదా. అలా కాకుండా మీరు అప్పటికప్పుడు పూర్ణాలను ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే నేను చూపించే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా నచ్చుతుందండి మీ అందరికీ కూడా. అలాగే ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్గా తక్కువ టైంలోనే అప్పటికప్పుడు కంప్లీట్ చేసేసి మన ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా, దానిని టచ్ చేసి ఏఎల్ఏ ఆల్ అని బిల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. డైలీ ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడొచ్చు. అలాగే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కావాల్సినవి ఒకసారి చూడండి. 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు బెల్లం, 1 కప్పు పల్లీలు తీసుకోండి. కాచి చల్లార్చిన పాలు 1 కప్పు తీసుకోండి. అలాగే వాటర్ తీసుకోండి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కళాయి తీసుకొని పల్లీలని అలా కళాయిలో వేసేసుకుని దోరగా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే పై స్కిన్ అంతా మనం తీసేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇలా అన్నీ కూడా త్వరగా ఫ్రై అయిన తర్వాత అవన్నీ కూడా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇవి చల్లారిన తర్వాత దీనిపైన ఉన్న స్కిన్ అంతా రిమూవ్ చేసి చూపిస్తాను. ఈ లోపుగా మనం అదే కళాయిని క్లీన్ చేసుకుని 1/2 కప్పు బెల్లాన్ని చూపించాను కదా, ఆ బెల్లం అంతా కూడా తురుము దాంట్లో వేసేసుకోండి. కళాయిలో వేసుకుని 1/4 గ్లాస్ వాటర్ పోసుకుని ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకుని బెల్లం అంతా కూడా కరిగే వరకు బాగా కలుపుకుందాం. ఇలా గరిటతో బాగా కలుపుకున్నట్లయితే బెల్లం అంతా కూడా కరిగి ఇలా జ్యూసీగా వస్తుంది కదా. ఇదంతా కూడా మనం వడగట్టుకుందామండి, ఎందుకంటే దీనిలో డస్ట్ అంతా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక గిన్నెలోకి స్ట్రైనర్ పెట్టుకుని ఇలా ఆ జ్యూస్ అంతా కూడా బెల్లం సిరప్ అంతా కూడా వడగట్టుకోండి. ఇలా వడగట్టుకుంటే దానిలో ఉన్న రాళ్ళు అలాంటివి ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి. ఇలా వడగట్టుకున్న వాటర్ని పక్కన పెట్టుకోండి. ఈ గిన్నెను పక్కన పెట్టుకుని ఉంచుకుందాం. ఇప్పుడు అదే కళాయిని క్లీన్ చేసుకున్న తర్వాత 1 కప్పు పాలు తీసుకోండి. అలాగే 1 కప్పు వాటర్ తీసుకోండి. ఫ్రెండ్స్, 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు బియ్యం పిండి చూపించాను కదా, ఇప్పుడు 4 కప్పులు వాటర్ తీసుకోవాలండి. 2 కప్పులు పాలు, 2 కప్పులు వాటర్ అయినా తీసుకోవచ్చు. లేదంటే 1 కప్పు పాలు తీసుకుని చిక్కటి పాలు తీసుకుని 3 కప్పులు వాటర్ అయినా తీసుకోవచ్చండి. లేదంటే అచ్చంగా వాటర్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాలలో 1 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోండి. ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకుని పాలు కాగించుకుందాం. ఎక్కువగా పాలు మరగాల్సిన పని లేదండి, కొంచెం వేడైతే సరిపోతుంది. ఇలా కలపళ్ళాడుతున్నాయి కదా, ఇలా కాగటం స్టార్ట్ అయిన తర్వాత మనం కొలుచుకుని పక్కన పెట్టుకున్న 1 కప్పు బొంబాయి రవ్వ దానిలో వేసేసుకుందాం. ఇప్పుడు పాలు కాగుతున్నప్పుడు చిటికెడు సాల్ట్ వేసుకోండి. ఈ సాల్ట్ అంతా కూడా పాలలో కలిసిన తర్వాత మనం కొలుచుకుని పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వని అలా పాలలో వేసేసుకుని బాగా కలుపుకుందాం. ఉండలు అనేవి ఏమీ లేకుండా గరిటతో చాలా ఫాస్ట్గా కలిపేసుకోవాలండి. రవ్వ అంతా కూడా పాలలో కలిసిపోవాలి. ఇప్పుడు కొలుచుకుని పక్కన పెట్టుకున్న బియ్యం పిండి కూడా 1 కప్పు పోసేసుకుందాం. ఇలా పోసేసుకున్న తర్వాత 2 కప్పులు వాటర్ పోసుకోండి. ఎందుకంటే బొంబాయి రవ్వ కానీ బియ్యం పిండి కానీ ఉడకటానికి కొంచెం టైం పడుతుందండి, వాటర్ కూడా ఎక్కువగా పడతాయి. 2 కప్పుల వాటర్ తీసుకోండి, 2 కప్పులు పాలు తీసుకోండి. మొత్తం 4 కప్పులు అయితే సరిపోతాయండి. ఇలా మొత్తం కూడా రవ్వ పిండి కూడా వాటర్లో పాలలో బాగా కలిసే వరకు కలిపేసుకుందాం. గరిటతో బాగా కలుపుకొని ఉండలు లేకుండా చక్కగా సాఫ్ట్గా కలుపుకోండి. మొత్తం కూడా బాగా మెత్తగా సాఫ్ట్గా కలవాలి. ఇలా బాగా కలుపుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుని రవ్వని బాగా కలుపుకుందాం. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. చల్లారిన తర్వాత మనం గరిట పక్కన పెట్టేసుకుని చేత్తోనే పిండంతా కూడా కలుపుకోవాలి. చపాతీ ముద్దలాగా తయారవ్వాలి. ఇది చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. ఈ లోపుగా మనం పల్లీలను ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ స్కిన్ అంతా కూడా తీసేసుకున్న తర్వాత ఆ పప్పులన్నీ కూడా ఇలా బద్దలుగా ఓపెన్ చేసుకున్న తర్వాత వీటిని చెరిగితే
దానిలో ఉన్న చిన్న చిన్న ముక్కులన్నీ కూడా ఇలా పక్కకు వచ్చేస్తాయండి. అవన్నీ తీసి డస్ట్బిన్లో పడేసుకోండి. పప్పులు మాత్రమే మిక్సీ జార్లో వేసుకోండి. ఇలా జార్లో వేసుకున్న తర్వాత బరకగా గ్రైండ్ చేసుకోండి. మరీ సాఫ్ట్గా ముద్దలాగా కాకుండా కొంచెం పలుకులుగానే గ్రైండ్ చేసుకుని తెచ్చుకుందాం. ఇలా గ్రైండ్ అయిన తర్వాత చూపిస్తున్నాను కదా, ఈ పౌడర్ అంతా కూడా ఒక మందంగా ఉన్న పాత్రను తీసుకుని దానిలో వేసేసుకోండి. ఇప్పుడు కరిగించి పక్కన పెట్టుకున్నాం కదా, వడగట్టుకుని బెల్లం సిరప్ని అలా పల్లీల పౌడర్లో వేసేసుకుందాం. ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకుందాం. 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని ఈ బెల్లం సిరప్ యాలకుల పొడి కూడా పల్లీల పౌడర్లో కలిసే వరకు బాగా కలిపేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఇదంతా కూడా దగ్గరగా చిక్కగా ముద్దలాగా రావాలండి. అంతవరకు కూడా ఉడికించుకుందాం. బెల్లం సిరప్లో ఎక్కువగా వాటర్ అనేవి ఏమీ లేకుండా మనం కరిగించుకున్నట్లయితే ఇలా పల్లీలు పౌడర్ అంతా కూడా వేసిన తర్వాత వెంటనే ఇది చిక్కగా అయిపోతుందండి. టైం అనేది ఎక్కువగా తీసుకోదు. 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకోండి. ఇలా నెయ్యి వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇలా పల్లీలు స్వీట్ అనేది కళాయికి అంటుకోకుండా ఈజీగా సపరేట్ అవుతుందండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఉండండి. గరిటెతో ఎప్పటికప్పుడు కలుపుకుంటూ స్టవ్ మాత్రం ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోండి. ఇలా బాగా కలుపుకుంటూ ఉడికించుకున్నట్లయితే ఇలా దగ్గరగా ముద్దలాగా వస్తుందండి. నేను చూపించిన విధంగా ముద్దలాగా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక 10 నిమిషాలు చల్లారిన తర్వాత వాటిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోండి. ఇలా మనం ఉడికించుకుని పెట్టుకున్న స్వీట్ అంతా కూడా అలా ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక ప్లేట్లో పెట్టుకుని ప్లేట్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు రవ్వ పిండి కూడా ఉడికించుకున్నాం కదా, అది చూపిస్తున్నానండి. చల్లారింది బాగా. ఇప్పుడు మనం గరిటెని పక్కన పెట్టేసుకుని చేత్తోనే పిండి అంతా కూడా ముద్దలాగా చేసుకోవాలి. పిండి అంతా కూడా కొంచెం గట్టిగా అనిపిస్తూ ఉంటే కనుక చేతిని 1 కప్పు వాటర్ తీసుకుని చేతిని వాటర్తో తడుపుకుంటూ పిండి ముద్దను తీసుకున్నామంటే మనం చేసుకోవటానికి ఈజీ అవుతుందండి ప్రాసెస్ అంతా కూడా. ఇలా చేతిని వాటర్లో డిప్ చేసుకుంటూ పిండి ముద్దను తీసుకుని నేను చూపించిన విధంగా చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకోండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న బాల్స్ని ఒక్కొక్క బాల్ని ఒక్కొక్క పూరీలో పెట్టుకుని ఇలా పూర్ణం షేపులో రౌండ్గా చేసుకుని ప్లేట్లోకి సర్ది పెట్టుకోండి. ఇలా ఒక్కొక్కటి చేసి పెట్టుకోండి. ఇలా మనం ఉడికించుకున్న పిండి అలాగే చేసి పెట్టుకున్న పల్లీ బాల్స్ కూడా ఇలా చేసుకుని అన్నీ కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కళాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదండి. బొంబాయి రవ్వతో బియ్యం పిండితో చేస్తున్నాం కదా, చాలా సింపుల్గా ఈజీగా మనకి తక్కువ ఆయిల్తోనే ఈ రెసిపీ అనేది కంప్లీట్ అవుతుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్ కాగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పూర్ణాలన్నీ కూడా ఒక్కొక్కటి అలా ఆయిల్లో వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవటమే. వేసిన వెంటనే గరిటెను పెట్టకూడదండి. పెట్టామంటే పూర్ణం అనేది ఓపెన్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే మనం కొంచెం ఫ్రై అయిన తర్వాత గరిటె యూజ్ చేసుకుని 2 వైపులా మొత్తం కూడా ఈవెన్గా ఫ్రై అయ్యే వరకు అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. నేను చూపించిన విధంగా ఫ్రై అయిన తర్వాత అలా తీసేసుకుని గరిటెలో పెట్టుకుని ఆయిల్ అంతా కిందకు వచ్చేసిన తర్వాత ప్లేట్లోకి పెట్టేసుకోండి. అలాగే మనం చేసి పెట్టుకున్న పూర్ణాలన్నీ కూడా ఆయిల్కి పట్టినన్ని వేసుకుంటూ అలా స్లోగా డీప్ ఫ్రై చేసుకోవటమే. చాలా సింపుల్ ప్రాసెస్తో తక్కువ టైంలోనే మనకి ఈ రెసిపీ అనేది కంప్లీట్ అవుతుందండి. పూర్ణాల ప్రాసెస్ అంటే చాలా పెద్ద టైమే తీసుకుంటుంది కదా, ఎక్కువ టైం తీసుకుంటుంది. పప్పు బియ్యం నానబెట్టుకోవాలి 4-5 గంటలు. అలాగే నానిన తర్వాత వాటిని గ్రైండ్ చేసుకోవాలి. అలాగే గ్రైండ్ అయిన పిండిని కూడా మనం 1 గంట పాటు నానబెట్టుకోవాలి. అలాగే లోపల పూర్ణానికి కూడా ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుందండి. అందుకే అంత టైం మనకి లేదు. అప్పటికప్పుడు పూర్ణాలు చేసి ప్రసాదం పెట్టుకోవాలి అని అనుకున్నవారు ఇలా నేను చూపించే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్రాసెస్ సింపులే కాకుండా రెసిపీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పూర్ణాలు తిన్న
ఫీలింగ్ కాకుండా ఇంకా చాలా టేస్టీగా అనిపిస్తాయి, చాలా క్రిస్పీగా ఉంటాయండి. మనం బొంబాయి రవ్వ యూజ్ చేసాం కదా, పై పూర్ణం అనేది చాలా క్రిస్పీగా సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుంది. అలాగే లోపల మనం పల్లీలు బెల్లంతో పూర్ణం ప్రిపేర్ చేసి పెట్టాం కదా, చాలా తీయగా చాలా బాగుంటుందండి. స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు అలాగే పూర్ణాలను ఎక్కువగా ఇష్టపడేవారు ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.